ఇట్లా మాట్లాడుతున్నారు అంటూ బాలరాజ్ యాదవ్ గారు అంటున్నారు. మీరేమంటారు? ఇది ఎట్లుందంటే మొగని కొట్టి మొగసాలకు ఎక్కిందట. ఒక ఆమె 10 సంవత్సరాల పరిపాలనలో గాడిద పండ్లు దూవినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచించి మోసం చేసి ప పల్లీలకు బఠానీలకు లీకేజ్ పేపర్లు అమ్ముకున్న చరిత్ర తీసుకోవాడు వాళ్ళది. స్త్రీలు ఆ స్త్రీలు దళిత అరే ఉపయోగపడతారు. ఆగవయ్యా, అరే ఆగవయ్యా, నేను మాట్లాడుతున్నప్పుడు నేను కొంచెం ఎట్లా సోదరా ఉరుకులాడకు. నువ్వు రైట్. ప్రతిపక్షంలో నేను ప్రభుత్వం ఉన్నా, బాధ్యత నాది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఆన్సర్కు నేను ఆన్సర్ చేస్తా. నువ్వు ప్రతిపక్షం నువ్వు ఏమైనా అడుగుతావు. కానీ దళితుని సీఎం చేస్తా, మూరాలు ఇస్తా, ఇంటికొక ఉద్యోగం ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, 1,00,000 ఎకరాలకు మాగాని చేస్తా, ఆ తర్వాత 10% గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తా, మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తా, ఆ తర్వాత హెలికాప్టర్లో వైద్యం చేస్తా, ఆ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యం తీసుకొస్తా, తర్వాత గురుకుల పాఠశాలలు పెట్టిన పేరుకే కానీ అది ఒక్క పాఠశాల కూడా నిర్మాణం కాలేదు. అనేక పాఠశాలలు మూసివేసారు. డిగ్రీ కాలేజీలకు దిక్కు లేదు. ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ రాలే. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధులు రాలేదు. ఆ తర్వాత శ్రీకాంతాచారి అమ్మనేమో ఏడ్పిస్తా, కానీ మాత్రం అమరవీరులకు మాత్రం పెద్ద ఎత్తున పూలదండలు వేస్తా. తర్వాత మాదిగ సామాజిక వర్గాన్ని ఎన్నడూ కూడా క్యాబినెట్ లో తీసుకొని కానీ గోషి బట్టి రాజయ్యని బయటికి నెడతా. ఈ శ్రీరంగ నీతులు ఎవరు చెప్తారు సార్? వాళ్ళు చెప్పారు, ప్రజలు నమ్మలేదు. అందుకే కర్ర కాల్చి వాత పెట్టిరు. ఇవాళ దయచేసి నేను ఒక్కటే మనం చేస్తున్నా, మీరు చేసినటువంటి పాపాలని ఆ యొక్క యముడు కూడా క్షమించడు. భూగోళంలో మీరు చేసినటువంటి తప్పులని మోసాలని, ఎందుకంటే నాగార్జున సాగర్ కాచింది, శ్రీశైలం, కల్వకుర్తి, నెట్టంపాడు, కొల్లిసాగర్, ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడే ప్రాజెక్టు కట్టినాం. ఔటర్ రింగ్ రోడ్ని మేము కడితే అమ్ముకుంది మీరు సార్. వైన్ షాపులను అమ్ముకుంది మీరు సార్. ఎసెట్ మీరు సృష్టించినారు. నిరుద్యోగులు 30 లక్షల మంది రోడ్ల మీద పడితే అవహేళన చేసింది కేటీఆర్ గారు. అందుకోసమే ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మీకు బుద్ధి రాకపోతే మేము చేయగలిగేది ఏం లేదు. కాబట్టి కాలంలో ఓపిక పట్టండి. 10 సంవత్సరాలలో మీరు ఏ ఒక్క కార్యక్రమం పూర్తి చేయలేదు కాబట్టి ప్రజలు ప్రజా యుద్ధం చేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. దాంట్లో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏ 6 గ్యారంటీలు అయితే ప్రజలకు ఇచ్చినామో వాటి గురించి మనం మాట్లాడతాం. వాస్తవంగా మీరు చేసినటువంటి తప్పుని మేము చేయం సార్. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అణగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం. గతంలో 5 సార్లు డిఎస్ చేసినాం, 5 సార్లు ఎస్ఐ ఉద్యోగాలు వేసినాం, లక్షల ఉద్యోగాలు అవకాశం ఉన్నంత మేరకు నింపినాం. కానీ రాజకీయ ఉద్యోగాలు నింపింది మీరు, తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చింది మీరు, దొంగలను తీసుకొచ్చింది మీరు, భూదోపిడి చేసింది మీరు. హైదరాబాద్ చుట్టూ దోపిడి మొత్తం కేసీఆర్ యొక్క దండుపాలెం ముఠా దోచుకుంది, తెలంగాణ సమాజం చూసింది. కానీ ఇవాళ మీరు శ్రీరంగ నీతులు చెప్పి మొగిని కొట్టి మొయిసాలకెక్కి ప్రజల్ని నమ్మిస్తా అంటే ఎవరు నమ్మరు సార్. ఎందుకంటే మీ దుకాణం ఒడిచిపోయింది. అధికారంలో ఉన్నది మేము. ఇప్పుడు ఆర్టీసీ దాంట్లో మహిళలకు ఇస్తా అని చెప్పినాం, ఇచ్చినాము. ఆ తర్వాత 10 లక్షలకు పెంచుతా అని చెప్పినాం, ఆరోగ్యశ్రీ పెంచుతా అన్నాము. లేదు, రాబోయే రోజుల్లో మహాలక్ష్మిలో మహాలక్ష్మిలో మూడు వినండి. మూడు అంశాలు ఉన్నాయి. అంటే 2,500 మహిళల నెలకి 500 సిలిండర్. ఒక్కటి సార్, మేము అన్ని చేస్తాం సార్. ఇప్పుడు రాత్రిపూటనే వచ్చి రాత్రిపూట పోయేటోళ్ళం కాదు. 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చినామో అవి నెరవేర్చుకుంటూ పోతాం. ప్రజలు గీటు రాయి మిమ్మల్ని ఓడించరు, మమ్మల్ని కూర్చోబెట్టిరు. మేము తప్పులు చేస్తాం, మమ్మల్ని కూడా ఓడిస్తారు. మేము దేవుళ్ళమా? మేము కూడా ప్రజల కోసం పనిచేస్తానికే వచ్చినాము. అందుకోసమే మా ప్రగతి భవన్లో కూర్చొని మాంసం మద్యం దాగి లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేయలేదు. లక్షల కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి ల్యాండ్ క్రూజర్ కొనలేదు. అందుకోటే గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు, నాకు ఇంత పెద్ద సెక్యూరిటీ వద్దు, ఈ యొక్క అంగు ఆర్భాటం వద్దు, దుబారాన్ని ఖర్చును తగ్గించుకుందాం, ప్రజలకు ఏ అవసరాలను వాటిని తీరుద్దామని ప్రజల ముందు ఎజెండా కైలాష్ గారు, మరి ఇప్పుడు ఏంటి ఆ కాన్వాయ్, ఆ ల్యాండ్ క్రూజర్ ప్రభుత్వం డెలివరీ తీసుకోదా? నేనేమంటున్నా సార్, తీసుకుంటుందా తీసుకోదా అనే అంశం కాదు. వాళ్ళ ఒక పారదర్శకమైన ముఖ్యమంత్రి గారు ఆ సీక్రెట్ ఉంచవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు? ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజలకు బాధ్యత, జవాబుదారితనం ఉండాలి. కానీ ఇవాళ మీరు ఏదో మొత్తం అద్భుతాలు చేస్తే మేమేదో హైదరాబాద్ మొత్తం ఆగం చేస్తున్నట్టు, ఆ తర్వాత 48 గంటలు కాలే మీకు 9.5 10 ఏళ్ళు ఇస్తే గాంధీ పండుగ తోమిందా సార్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం? మేమేం తప్పు చేసాం సార్? నోటిఫికేషన్కు సమయం ఇవ్వాలి కాబట్టి మనం రద్దు చేసాం అంటున్నాం. లీకేజ్ అయింది కదా, దానికి 30-40 లక్షల మంది రోడ్ల మీద పడి జైల్లోకి పోయారు కదా నిరుద్యోగులు. దాని గురించి మాట్లాడరు. ఇంటర్మీడియట్ లో పేపర్ కుంభకోణం జరిగింది సార్, దాంట్లో 20 మంది చచ్చిపోయారు. మరి వీళ్ళు తీసుకొచ్చి ఇస్తారా? బతుకమ్మ చీరల నేను ఒక చేనేత కార్మికుని, అది మీకు బర్ల షెడ్లకు కూడా కట్టేసుకోరా అన్నటువంటి చీరలు ఇచ్చారు సార్. నేను ఒక చేనేత కార్మిక బిడ్డ, నాకు తెలుసు ఏం జరుగుతుందో. మీరు ఇచ్చింది ఏం చేనేత చీరలండి? అది ప్రజలు అసహించుకోరా? మీరు ప్రాజెక్టు కట్టినా అన్నారు, కుంగిపోయింది కదా. మరి శ్రీశైలం, నాగార్జున సాగర్, ఆ తర్వాత పోచంపాడు, అలీసాగర్, గుత్ప, కాకతీయ కేనాలు ఇవన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి? ఆస్తులు మీరు సృష్టించినారు.
హైదరాబాద్ లో భూదోపిడి దొంగతనాలు దోపిడీ చేసి ఇవాళ రాజా లెక్క ఫామ్ హౌస్ లో కట్టుకొని మళ్ళీ నంగనాచి కబుర్లు చెప్తూ నేను నంది హిల్స్లో ఉంటున్నా. మరి అదే విధంగా నేను ఏమంటున్నానంటే ప్రభుత్వం మీద శ్వేతపత్రం విడుదల ఇస్తే మీకు బాధపడుతున్నారు కదా. మీ నాయకులు 9 ఏళ్ల కింద ఎన్నుండి ఆస్తులు ఇప్పుడే నుండి ఒక శ్వేతపత్రం విడుదల చేయరాదు మీరు. మీ నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవితారావు, వినోద్ రావు, సంతోష్ రావు, శ్వేతపత్రం అని ఇంకా ఆల్రెడీ రావు కేటీఆర్ గారు రిలీజ్ చేశారు కదా. ఏం రిలీజ్ చేసిరండి? మచ్చిపుచ్చి మారడికాయ చేసి ప్రజల్ని వంచి మోసం చేసి తెలంగాణని దోపిడీ చేసి కుటుంబానికే పరిమితమై తెలంగాణ దోడులతో నిండుకొని రాజకీయ అవసరాల కొరకు మాత్రమే ఏది నంగనాచి కబుర్లు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన ఓడ దాటినాక బోడి మల్లన్న నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే అరెస్ట్ చేసి ధర్నా చౌక్ లేదండి. నేనేమంటున్నా ప్రగతి భవన్ కు ఇనుప కంచెలేస్తారు. ఒక్కరన్నా ఏ రోజన్నా పార్టీ ప్రభుత్వము కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆరో తెలంగాణ ఉద్యమానికి భయపడి కంచేసింది సార్. బాలరాజు గారు ఆ కంచెని వేసింది మీరు సార్, తొలగించింది మీరు. నేను మీరు దాంట్లో ఇంటరప్ట్ కాలే దయచేసి. మన ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది. నువ్వు గొప్ప ఉద్యమకారునిగా నీ పట్ల మంచి గౌరవం ఉంది. నేనేమంటున్నానంటే ఇటువంటి మోసాలు చేసి ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మళ్ళీ ఇవాళ అబ్బా ఇక నేను ఇక ప్రపంచంలో నా అంత పతివ్రత లేదంటే ఎవరు నమ్మరు సార్. ఎందుకంటే ఏమంటారు చూసినావు 100 ఎలుకలు నిన్న పిల్లట పుణ్యక్షేత్రాలకు పోయిందట. వీళ్ళు చెప్పే పనులన్నీ కూడా ప్రజలంతా చూస్తున్నారు. టిఆర్ఎస్ పని ఖతమైపోయింది. ప్రజలు వాళ్ళని మూల గుసబెట్టిరు. ఆ నుంచి అట్టించటే కాశీ తీర్థయాత్ర పంపిస్తారు. కైలాష్ గారు ఇందాక బాలరాజు గారు ఒక మాట తెలంగాణ తెచ్చినందుక కేసీఆర్ ని తిడుతుంది, లేదంటే అభివృద్ధి చేసినందుక తెలంగాణలో కేసీఆర్ తిడుతుంది, కేసీఆర్ ని రేవంత్ రెడ్డి గారు తిడుతుంది అంటున్నారు. సార్ ఒక్క మాట మనవి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఒక్కరి సొంతం కాదు సార్. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్ని కష్టాలకు వదిలించి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నష్టం జరిగినా తెలంగాణ ఇచ్చింది. ఆ రోజు మా ఎంపీలు కొట్లాడిరు. మా లాంటి విద్యార్థి ఉద్యమకారులు, బాలరాజు లాంటి వాళ్ళు, సమాజం అంతా కొట్లాడుతూ వచ్చింది తప్ప దొంగ దీక్షలతోటి తర్వాత సెలైన్లు ఎక్కించుకుంటే తెలంగాణ రాష్ట్రం రాలేదు సార్. దయచేసి దాని 2 సీట్లతో ఎవరు లేరు సార్ పార్లమెంట్ లో. ఇప్పుడు నేనేమంటున్నా వారికి ఒక్క మనవి చేస్తున్నా. ప్రతిపక్షాలు ఉన్నారు. దేశంలో బీజేపీ మోడీ మీకు మంచి మిత్రుడు. భద్రాచలంలో మునిగిపోయినటువంటి ఏదైతే 7 మండలాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి మీ పాదాభివందనం చేస్తారు సార్. 7 మండలాలు లేదు. ఐటీఐఆర్ అనే ప్రాజెక్ట్ ఉంది సార్. ఏదైతే మనం ఇండస్ట్రియల్ మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి హైదరాబాద్ చుట్టుముట్టు అతి తీసుకురా లేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు అతి గతి లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి అతి గతి లేదు. 9.5 ఏళ్ల నుంచి మీరు ఇవాళ వీరు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వచ్చి 20 రోజులు అయింది. మేము నాశనం చేసినామా? తెలంగాణ పరిపాలించినామా? నిధులు మళ్లించినామా? లేకపోతే కుంభకోణాలు చేసినామా? ఏం చేసినామని మీరు ఎందుకు ఊరికి పడుతున్నారు? ప్రజలు మాకు ఓపిక పట్టాలి కదా. మేమేం కార్యక్రమాలు చేస్తాం? 100 రోజులంటే దళితులు సీఎం చేయకపోతే నా తలకాయ నడుకుంటాను. కేసీఆర్ ఏడవన్నాడు సార్. ఎప్పుడు తలకాయ నడుకుంటావు? ఎన్ని రోజులకు నడుకుంటావు? వర్గీకరణ చేస్తా అని చెప్పినావు. ఎప్పుడు వర్గీకరణ చేస్తావు సార్? ఎన్ని రోజులకు చేస్తావు సార్? ఇవన్నీ ఎవరు నమ్ముతారు సార్? వెనకట ఒకడు అన్నాడట, తొడపాసం పెడతా నోట్ల చక్కెర పోస్తానడట. ఇది ప్రజలు నమ్మరు. మీ డ్రామాలు, మీ వేషాలు, మీ కుటుంబంలో అందరికి మాటలు వచ్చు కావచ్చు. అబ్బా మాటల గారడితోటి ప్రజలు సంబురం చేస్తా అంటే కడుపు నిండా సార్. కాళ్ళే కడుపుకు అన్నం కావాలి. ఈ అన్నాన్ని తీసుకొచ్చి నాగార్జున సాగర్ ద్వారా విద్యుత్ ప్రాజెక్టు తీసుకొచ్చి పేద ప్రజలకు అన్నం పెట్టి అంత్యోదయ కార్డులు ఇచ్చి విశ్వవిద్యాలయాలు స్థాపించి ఔటర్ రింగ్ రోడ్లు ఇచ్చి ఆ తర్వాత ఫ్లైఓవర్లు వేసి విమానాశ్రయాలు కట్టి పేద ప్రజల యొక్క బతుకును మార్చింది మీరు కాదు సార్. ధరణి పేరుతోటి లక్షల ఎకరాల భూమిని కేసీఆర్ యొక్క సామాజిక వర్గం, కేసీఆర్ యొక్క బంధువులు ఈ రాష్ట్రాన్ని రాబంధువులు లెక్క దోచుకున్నారు. ఇవాళ మీరేవో మాటలు మాట్లాడుతున్నారు. అబ్బా 9.5 సంవత్సరాల ఇదేదో స్విట్జర్లాండ్, డల్లాసు, న్యూయార్కు, న్యూజెర్సీ మీరు చేస్తే మేము ఏదో ఖరాబ్ చేసినట్టు. ఎక్కడ పోదాంపా? డబల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చినావు? ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినావు? ఆయనతో కూడా ఒక్కసారి మాట్లాడదాం. కైలాష్ గారు ఒక్క నిమిషం. వినోద్ గారు ఏమంటున్నానంటే తెలంగాణ ఉద్యమకారులకు ఎన్ని పదవులు ఇచ్చిందండి? ఆత్మగౌరవం మాట్లాడుతున్నారు వీళ్ళు. శంకరమ్మని ఒక తల్లు అన్నారు. ఏం మాట్లాడతారండి వీళ్ళు? రైట్. వినోద్ గారు, సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్లుగా విజయవాడలో కార్లు కొని అక్కడ విజయవాడలో దాచారా? నిజంగా సీఎం అధికారంలోకి వస్తామనుకొని